హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే, మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్‌ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైకు, కామెంటు కొట్టండి. చెప్పడం మర్చిపోయాను. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అదే విధంగా కమెంట్ సెక్షన్‌లో ఈ ఛానల్‌కి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట. ఈ పుస్తకాన్ని గాని మీరు కొనుక్కొని చదువుకుని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కొనుక్కోండి. ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా? లెట్స్ గో! రెండవ అధ్యాయం గీతాసారము. సంజయుడు పలికెను. మనస్సు కృంగినవాడై కళ్ళల్లో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుణ్ణి చూసి మధుసూదనుడు కృష్ణుడు ఈ మాటలు పలికాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అర్జునా, నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి వచ్చాయి? జీవిత విలువను తెలిసిన వానికి ఇవి ఏమాత్రమూ తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. ఓ పార్థ, ఈ పతనకారమైన నపుంసకత్వానికి లొంగకు. ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము. అర్జునుడు పలికెను. ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను? నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించటం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించటం ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్తకలంకితమవుతుంది. వారిని జయించడము లేదా వారిచే జయింపబడటము అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడము వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. లోభమనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయములలో మోహము చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చెయ్యవలసింది. నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టి ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనబడటం లేదు. దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రురహితము అయినట్టి రాజ్యమును దరిద్రిపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. సంజయుడు పలికెను. శత్రువులను తపింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తరువాత శ్రీకృష్ణునితో, గోవింద, నేను యుద్ధం చెయ్యను అని పలికి మౌనం వహించాడు. ఓ భరతవంశీయుడా, ఇరుసేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడై ఉన్న అర్జునునితో ఈ విధంగా పలికెను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పాండిత్యముతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయము గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీ లేదు. భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండకపోము. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. ఓ కాంతేయ, సుఖదుఖాలు తాత్కాలికముగా కలుగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడము వంటిది. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. మానవులలో శ్రేష్ఠుడా అర్జున, సుఖదుఖాల చేత కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. ఉనికి లేనిది భౌతిక దేహము ఉండేది కాదని, నిత్యమైనది ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు.
శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపులేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వడూ నశింపజేయ సమర్థుడు కాడు. వినాశము లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. జీవుడిని చంపినవానిగా తలిచేవాడు గాని చంపబడువానిగా తలిచేవాడు కాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మకు ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు. ఓ పార్థ, ఆత్మ నశింపులేనిదని, నిత్యమైనదని, పుట్టుకలేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవ్వరినైనా ఎలా వధిస్తాడు, ఎలా వధింపజేస్తాడు? మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదసలివి పనికిరాని అయిన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండిపోదు. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదించబడినది, కరుగనటువంటిది. అది దహించబడదు, ఎండిపోదు. అది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పురహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకున్న తరువాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు. ఓ మహాబాహువులు కలవాడా, ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తుందని, నిరంతరము మరణిస్తుందని నీవు తలిచినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు. పుట్టినవానికి తప్పక మరణము కలుగుతుంది. మరణము తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన ఈ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటకంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు. కనుక దుఃఖించవలసిన అవసరమేమున్నది? కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా ఇంకొందరు దానిని గురించి విన్నప్పటికీ ఏమాత్రము అర్థం చేసుకోలేరు. ఓ భరతవంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడునూ చంపబడడు. కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరము లేదు. క్షత్రియునిగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారము యుద్ధము చేయడము కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొక్కటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరమే లేదు. ఓ పార్థ, స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధావకాశాలను కోరకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తిని కోల్పోతావు. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహాసేనానులు కేవలము భయంతో నీవు యుద్ధరంగమును విడిచిపెట్టావని తలచి నిన్ను చులకన చేస్తారు. నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది? ఓ కాంతేయ, నీవు యుద్ధరంగములో వధించబడితే స్వర్గలోకమును పొందుతావు, లేదా జయిస్తే భూతల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృతనిశ్చయుడవై లేచి యుద్ధం చెయ్యవలసింది. సుఖ దుఃఖాలను కానీ, లాభ నష్టాలను కానీ, జయాపజయాలను కానీ పట్టించుకోకుండా కేవలము యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసింది. ఆ రకంగా చేయటం వలన నీకెన్నడూ పాపం కలగదు. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపంలో దీనిని వివరిస్తాను, విను. ఓ పృథాకుమార, అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుండి విడివడతావు.
ఈ ప్రయత్నంలో నష్టము కానీ తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయిన మనిషిని మహోత్తరమైన భయం నుండి కాపాడుతుంది. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒక్కటే లక్ష్యం. ఓ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలు ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అంటారు. ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలుగనే కలుగదు. వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలసింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసింది. చిన్న బావిచే వనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనుక ఉన్నట్టి ఉద్దేశమును ఎరిగిన వానికి సిద్ధిస్తాయి. నీ విద్యుక్త ధర్మమును నిర్వహించటానికే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. ఓ అర్జున, జయము అపజయము పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావనలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతుంది. ఓ ధనంజయ, భక్తి యోగము ద్వారా సమస్త దుష్టకార్యాలను దూరం చేసి ఆ భావనలో భగవంతుణ్ణి శరణుజొచ్చుము. తమ కర్మఫలాలను భోగింపగోరేవారు లోబులు. భక్తియుక్త సేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభఫలములు, అశుభఫలములు రెండింటి నుండి విముక్తుడవుతాడు. కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టి యోగము కొరకే ప్రయత్నించు. ఆ విధంగా భగవానుని భక్తియుత సేవలలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలాల నుండి తమను ముక్తులను చేసుకుంటారు. ఈ రకంగా వారు జన్మ మృత్యు చక్రం నుండి విడుదలను పొంది భగవద్ధామానికి చేరుకోవడం ద్వారా దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు. నీ బుద్ధి దట్టమైన మోహరణ్యమును దాటినప్పుడు వినిన దాని పట్ల, వినవలసిన దాని పట్ల నీవు ఉపేక్ష వహిస్తావు. ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవవుతావు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధిమగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు? అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుస్తాడు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛనలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధపడిన అతని మనస్సు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవానిగా చెప్పబడతాడు. త్రివిధ తాపాలలోనూ మనస్సు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడు స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు. ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడుని మెచ్చుకోవటం కానీ, తృణీకరించటం కానీ చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరముగా నిలిచినట్టివాడు. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకొనగలిగిన వాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా ఉన్నవాడవుతాడు. దేహదారిని ఇంద్రియ భోగము నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు.
ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని వాటిని నియంత్రించి తన చైతన్యమును నా యందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది. కామము నుండి క్రోధము కలుగుతుంది. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు. కానీ సమస్త రాగద్వేషాల నుండి విడివడిన వాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భక్తి భావనలో సంతుష్టుడైన వానికి భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రమూ కలుగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతుంది. శ్రీకృష్ణ భక్తి భావనలో భగవానుతో సంబంధం లేని వానికి దివ్యమైన బుద్ధి కానీ స్థిరమైన మనస్సు కానీ ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశము లేదు. ఇక శాంతి లేకుండా సుఖమెట్లా కలుగుతుంది? తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేసినట్లుగా మనస్సు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. కనుక ఓ మహాబాహో, ఎవ్వని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాల నుండి నిగ్రహింపబడి ఉంటాయో అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు. జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మనిగ్రహము కలిగిన వానికి మేల్కొని ఉండే సమయము. సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతరం ప్రవాహముచే కలత చెందని వాడే శాంతిని పొందగలడు. కానీ అట్టి కోరికలను తీర్చుకోవటానికి ప్రయత్నించేవాడు కాదు. సమస్త ఇంద్రియభోగ కోరికలను విడిచిపెట్టినవాడు, కోరికల నుండి విడివడి జీవించేవాడు, సమస్త స్వామ్యభావమును త్యజించినవాడు, మమకార రహితుడు అయిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. అదే ఆధ్యాత్మికము, భగవన్మయము అయినట్టి జీవన విధానము. దీనిని పొందిన తరువాత మనిషి మోహము చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. శ్రీమద్ భగవద్గీతలోని గీతాసారము అనే 2వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము.